ప్రపంచం దృష్టి ఇప్పుడు మరోసారి కొరియా ద్వీపకల్పం వైపు మళ్ళింది. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు నిర్వహిస్తున్న భారీ సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియా తన అమ్ముల పొదిలోని అస్త్రాలను బయటకు తీస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ట్యాంక్ ఎక్కి యుద్ధ సన్నాహాలను పర్యవేక్షించడమే కాకుండా తన గారాల పట్టి కిమ్ జుయేను కూడా యుద్ధ క్షేత్రంలోకి తీసుకువచ్చారు. బ్లాక్ లెదర్ కోట్ ధరించి యుద్ధ ట్యాంక్ పై స్వారీ చేస్తూ ఆమె కనిపించిన తీరు ఇప్పుడు అంతర్జాతీయ నిఘా సంస్థలని ఉలిక్కి పడేలా చేస్తోంది. అసలు కిమ్ కుమార్తెకి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతూ ఉండగా, మరోవైపు ఉత్తర కొరియా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ప్రపంచానికి బలమైన సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలు కేవలం ప్రాంతీయ ఉద్రిక్తతలకే పరిమితం కావడం లేదు, అంతర్జాతీయ భద్రతా పరిస్థితులపై కూడా ప్రభావం చూపేలా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా రంగంలోకి దిగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా యుద్ధ సన్నాహాలను వేగవంతం చేసింది. భూ సైన్యానికి చెందిన ట్యాంక్ యూనిట్లు, ఇన్ఫాంట్రీ దళాలు నిర్వహించిన లైవ్ ఫైరింగ్ డ్రిల్స్ ను కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ డ్రిల్స్ లో శత్రుదాడులను తిప్పికొట్టే వ్యూహాలు, లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే ఫైరింగ్ ప్రాక్టీసులు ప్రధానంగా కనిపించాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని ప్రపంచానికి స్పష్టంగా పంపించడమే ఈ విన్యాసాల అసలు ఉద్దేశ్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సైనిక విన్యాసాలకు కిమ్ కుమార్తె కిమ్ జూ ఏ హాజరు కావడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కేవలం వీక్షకురాలిగానే కాకుండా యాక్టివ్గా ట్యాంక్ పై కనిపించడం, సైనికులతో కలిసి పాల్గొనడం చేశారు. ఓ ఫోటోలో కిమ్ జోంగ్ ఉన్ ట్యాంక్ పై కూర్చుని నవ్వుతుండగా కిమ్ జూ ఏ ట్యాంక్ లోపల నుంచి బయటకు చూస్తున్న దృశ్యం కనిపించింది. మరో ఫోటోలో సైనికులతో కలిసి ట్యాంక్ పై ప్రయాణిస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు బయటకు రావడంతో ఇది కేవలం సైనిక విన్యాసం మాత్రమే కాదు, ఒక రాజకీయ సందేశమా అన్న చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా కిమ్ జూయే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. 2022 చివరి నుంచి ఆమె ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం ఎక్కువవుతోంది. మిలిటరీ పరేడ్లు, మిసైల్ పరీక్షలు, ఆయుధ ప్రదర్శనలు, ఇలా కీలక కార్యక్రమాల్లో ఆమె తండ్రితో కలిసి కనిపించడం యాదృచ్ఛికం కాదంటున్నారు విశ్లేషకులు. ఇటీవలే రాకెట్ లాంచ్ వ్యవస్థల పరీక్షలను కూడా ఇద్దరూ కలిసి వీక్షించారు. అంతకుముందు ఆయుధాల ఫ్యాక్టరీ సందర్శనలో తుపాకులతో కాల్పులు జరిపినట్లు వచ్చిన సమాచారం కూడా ఆసక్తిని రేకెత్తించింది. కిమ్ తన కుమార్తెను వారసురాలిగా తయారు చేస్తున్నాడా అంటూ దక్షిణ కొరియా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఆమెను ప్రజలకు పరిచయం చేస్తూ భవిష్యత్తులో నాయకత్వం అప్పగించే ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఆమెను అత్యంత ప్రియమైన కుమార్తెగా పేర్కొనడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే కొంతమంది నిపుణులు ఈ అంచనాలను అంగీకరించడం లేదు. ఉత్తర కొరియాలో రాజకీయ వ్యవస్థ సంప్రదాయంగా పురుషాధిక్యంగా ఉండడం, ఇంకా కిమ్ జోంగ్ ఉన్ వయసు కూడా తక్కువగానే ఉండడంతో ఇప్పట్లో మహిళా వారసురాలని ముందుకు తేవడం అంత సులభం కాదని విశ్లేషిస్తున్నారు. అయితే మరోవైపు కిమ్ కుటుంబంలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్న దృష్ట్యా ఈ అవకాశాన్ని పూర్తిగా ఖండించలేమని కూడా అంటున్నారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ రెండు దేశాలు నిర్వహించే సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా ఎప్పటినుంచో తమపై దాడి చేసేందుకు చేసే ప్రాక్టీసుగా చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిస్పందనగా తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. ఇటీవలే అమెరికా, దక్షిణ కొరియా 11 రోజుల పాటు కమాండ్ పోస్ట్ ఎక్సర్సైజులు నిర్వహించాయి. ఇవి ముగిసినా ఫీల్డ్ స్థాయిలో శిక్షణ ఇంకా కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఉత్తర కొరియాలో ఆందోళన పెంచుతున్నాయి. దీంతో కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు మిసైల్ పరీక్షలు, మరోవైపు సైనిక విన్యాసాలు. ఈ పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఉత్తర కొరియా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రతిస్పందిస్తోంది.
ఈ పోటీ మధ్యలో దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా లేక దౌత్యపరమైన చర్చలతో తగ్గుతాయా అన్నది తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రతి చర్యకు ప్రతిచర్యగా మరో చర్య జరుగుతోంది. ఈ సైకిల్ కొనసాగితే పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఉత్తర కొరియా తాజా సైనిక విన్యాసాలు తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రపంచానికి హెచ్చరించడం ఒకటే కాదు, భవిష్యత్తు నాయకత్వంపై కూడా సంకేతాలిచ్చినట్లయింది. ఈ రెండు అంశాలు కలిసి కొరియా ద్వీపకల్పంపై మళ్లీ ప్రపంచం దృష్టి పెట్టేలా చేశాయి. ఈ సైనిక ప్రదర్శనలు కేవలం శక్తి ప్రదర్శనగానే మిగిలిపోతాయా లేక నిజమైన ఘర్షణకు దారితీస్తాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.